హాయ్ ఫ్రెండ్స్. దేవుడు ఎప్పుడు ఎలా కనెక్ట్ చేస్తాడో తెలీదు గానీ, కొంతమంది మనకి సంబంధం లేకపోయినా కూడా మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ళు ఇలా పరిచయం అవుతారని మన ఊహకు కూడా అందదు. వాళ్ళు రావడం వల్ల మన జీవితం మొత్తం మారిపోతుంది. చాలా సంతోషంగా ఉంటాం. మన ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తుంది. అంటే జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు కూడా వస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ మోస్ట్‌లీ జీవితాన్ని మార్చే వాళ్ళే తగులుతారు మనకి. మీ లైఫ్‌లో ఇలా ఊహించని వ్యక్తి ఎవరైనా పరిచయం అయి ఉంటే కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. జీవితంలో ఏ హోప్స్ లేని ఒక దుబ్బోడికి అదృష్టం కలిసొచ్చి ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అవుతుంది. ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందనేదే స్టోరీ. స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దుబ్బోడు జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. ఇక మనం మూవీలోకి వెళ్దాం. మూవీలోకి వెళ్ళే ముందు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చి వర్త్ అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లావుగా ఉన్న మైకేల్ అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. చిన్న వయసైనా కూడా మనిషి చాలా లావుగా ఉండడం వల్ల మైకేల్‌ని అందరూ తిడుతూ ఎగతాళి చేస్తా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. తగ్గాలనే ఆశ ఉన్నా కూడా తగ్గలేకపోతారు. తినడం తక్కువే తిన్నా లావు మాత్రం తగ్గరు. మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఇలాంటి వాళ్ళు ఒక్కరైనా ఉంటారు. మీ గ్యాంగ్‌లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అదేంటో కొంతమంది ఎంత తిన్నా అస్సలు లావు గారు. అది వాళ్ళు చేసుకున్న అదృష్టం అనమాట. ఈ దొబ్బోడికి తినడానికి తిండి కూడా ఉండదు. కానీ లావుగా, బండగా ఉంటాడు. చాలా అవమానాలు కూడా ఎదుర్కొంటాడు. ఒకరోజు తన ఫ్రెండ్ ఫాదర్ మైకేల్‌ని అంటే మన దుబ్బోడిని ఒక ప్రైవేట్ స్కూల్‌కి తీసుకెళ్తాడు. దుబ్బోడికి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. సో, అక్కడున్న బాస్కెట్ బాల్ కోచ్‌తో అతను మాట్లాడతాడు. ఆ కోచ్ అతనికి చాలా మంచి ఫ్రెండు. అతను ముందు మైకేల్‌ని అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇంత లావుంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు కదా! కొంచెం వెనకడుగే వేస్తారు. అయితే మైకేల్ బాస్కెట్ బాల్ ఆడడం చూసిన తర్వాత అతని నోట్లో నుంచి కేవలం వావ్ అనే పదం మాత్రమే వస్తుంది. ఎందుకంటే అంత లావుగా ఉంటే జంప్ చేయడం చాలా కష్టం. కానీ దుబ్బోడు చాలా సులభంగా జంప్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీని చివరి వరకు చూడండి. మీరు కూడా ఆ దుబ్బోడిని చూసి వావ్ అంటారు. తనలో చాలా న్యాచురల్ టాలెంట్ ఉంది. కాబట్టి కోచ్ హెడ్ దగ్గరికి వెళ్లి అడ్మిషన్ గురించి మాట్లాడతాడు. కానీ వాళ్ళందరూ కూడా ఈ దుబ్బోడిని మన కాలేజీలో చేర్చుకుంటే మన స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మేము ఒప్పుకోమంటారు. కానీ కోచ్ మాత్రం మొండి పట్టు వాళ్ళందరికీ నచ్చజెప్పి ఒప్పిస్తాడు. తర్వాత దుబ్బోడు మొదటి రోజు స్కూల్‌కి వెళ్తాడు. ఇంతకు ముందులాగానే ఇప్పుడు కూడా పిల్లలందరూ తనతో మాట్లాడరు. క్లాస్ అయ్యాక బాస్కెట్ బాల్ చూడడానికి వెళ్తాడు. గేమ్ అయిపోయిన తర్వాత మైకేల్ అక్కడ పడి ఉన్న ఆహార పొట్లాలన్నీ ఏరుతూ ఉంటాడు. తర్వాత వాటిలో మిగిలిపోయిన ఆహారం మొత్తం తింటూ ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గర తినడానికి కూడా డబ్బులుండవు. సో, ఆ దుబ్బోడు అంత పేదరికంలో ఉన్నాడనమాట. అయితే ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తా ఉంటాడు. అసలు ఆ అబ్బాయి అలా ఎందుకు చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. అయినా కూడా ఆ పిల్లాడిని ఏమీ అనడు. తర్వాత తన ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాడు. అక్కడ కూడా తనకి తిట్లు తప్పవనమాట. ఎందుకంటే వాళ్ళు మైకేల్‌ని చాలా మురికిగా ఉన్నాడు అని భావిస్తా ఉంటారు. సో, ఇలా మైకేల్ జీవితం కొనసాగుతా ఉంటది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మైకేల్ ఇంటికి వెళ్తూ ఉండగా అతని దగ్గరికి విను అనే ఒక చిన్న పిల్లాడొస్తాడు. ఆ పిల్లాడు హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు. మైకేల్‌కి ఇది చాలా విచిత్రంగా, వింతగా ఉంటుంది. ఎందుకంటే తన జీవితంలో ఇలా మొదటిసారి ఒకరు పలకరించి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మైకేల్ ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఆ పిల్లాడిని తను కూడా పలకరిస్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం ఆ పిల్లాడి మదర్ చూస్తుంది. ఆమెకి చాలా విచిత్రం అనిపిస్తుంది. విన్నుని కారులోకి పిలుస్తుంది. ఆ తర్వాత రాత్రి విన్ను ఫ్యామిలీ బయటకి వచ్చి డిన్నర్ చేసి బయటికి వెళ్తా ఉంటారు. అదే టైంలో అటువైపుగా వెళ్తున్న మైకేల్‌ని విన్ను మదర్ గుర్తుపడుతుంది. విన్ను ఫాదర్ కూడా మైకేల్‌ని గుర్తుపడతాడు. మ్యాచ్ తర్వాత అతను మైకేల్‌ని ఇప్పుడే చూస్తున్నాడనమాట. వాళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. మైకేల్ నేను జిమ్‌కి వెళ్తున్నాను అని చెప్తాడు. వాళ్ళు అక్కడి నుంచి తర్వాత వెళ్ళిపోతారు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమెకి స్కూల్‌లో జిమ్‌లన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కదా! అని గుర్తొస్తుంది. ఆమె అదే విషయాన్ని మైకేల్‌తో చెప్తుంది. అప్పుడు మైకేల్ అదంతా నాకు తెలుసు. బయట చలిగా ఉంటుంది. అక్కడైతే వెచ్చగా ఉంటుంది అని అంటాడు. ఆమె చాలా షాక్ అవుతుంది. నీకు ఉండడానికి ప్లేస్ ఏం లేదా అని అడుగుతుంది. అయితే మైకేల్ తన ఫ్రెండ్ మదర్ కారణంగా ఆ ఇల్లు వదిలేసి వచ్చుంటాడు. కాబట్టి ఉండటానికి ప్లేస్ ఏమి ఉండదు అతనికి. అప్పుడు విన్ను మదర్ మైకేల్‌ని కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఒక బెడ్ షీట్ ఇచ్చి సోఫాలో పడుకోమని చెప్తుంది. ఆ ఇంట్లో విన్ను సిస్టర్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయిని మైకేల్‌ని చూడగానే ఒక విధంగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అయితే విన్ను మదర్ చాలా మంచి మనిషి. అందువల్ల ఆమె ఏమీ అనదు. తర్వాత రోజు ఆమె కిందికి రాగానే సోఫాలో ఎవ్వరూ కనిపించరు. ఆమె మైకేల్‌కి ఇచ్చిన బెడ్ షీట్ ప్రాపర్‌గా అక్కడే ఉండిపోతుంది. వెంటనే ఆమె బయటికి వెళ్లి చూసేసరికి మైకేల్ అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఆమె "ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడుగుతుంది. మైకేల్ "ఎక్కడికి లేదు" అంటాడు. అయితే తనకి ఎటువంటి ప్లేస్ లేదు. సో, ఆమె "ఈరోజు హాలిడే నువ్వు మాతో పాటు గడపొచ్చు" అంటుంది. మైకేల్ కూడా సరే అని చెప్పి ఆమెతో పాటు ఇంట్లోకి వెళ్ళిపోతాడు.
అక్కడ అందరూ టీవీ చూస్తూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. మైకేల్ ఒంటరిగా టేబుల్ మీద కూర్చొని తింటాడు. విన్ను మదర్ అది గమనించి తను ఎప్పుడు ఒంటరిగానే తింటాడు అని అర్థం చేసుకొని, టీవీ ఆఫ్ చేసి అందరిని డైనింగ్ టేబుల్ మీద తినమని చెప్తుంది. అది చూసి మైకేల్ చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను మొదటిసారి ఇలా తింటూ ఉంటాడు. తర్వాత విన్ను మదర్ మైకేల్‌ని బీచ్‌కి తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మైకేల్ తన పేరెంట్స్‌తో కలిసి ఉన్న ప్లేస్‌కి కూడా తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఆ ఇల్లుని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఉంటుంది. ఎందుకంటే తన మదర్ ఎప్పుడూ కూడా డబ్బులు కట్టలేదు. తర్వాత వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్తారు. సో, మొదటిసారి మైకేల్ మంచి బట్టలు వేసుకొని స్కూల్‌కి వెళ్తాడు. తర్వాత మైకేల్ ఇంటికొచ్చిన తర్వాత తన పక్క సర్దుకుంటూ ఉంటాడు. విన్ను మదర్ "నువ్వు కావాలంటే ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు" అంటుంది. అప్పుడు మైకేల్ "నేను ఇక్కడే ఉంటాను. ఇంకెక్కడికి కూడా వెళ్ళను" అంటాడు. ఆ మాట విని ఆమె చాలా సంతోషపడుతుంది. తర్వాత ఆమె మైకేల్‌కి ఒక గది చూపించి అక్కడ ఉండమని చెప్తుంది. "ఇంతకుముందు ఎప్పుడైనా నీకు ప్రైవేట్ రూమ్ ఉండేదా?" అని అడుగుతుంది. అప్పుడు మైకేల్ "కనీసం నాకు ఇలాంటి బెడ్ కూడా దొరకలేదు పడుకోవడానికి" అంటాడు. ఆ మాట విని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయితే ఇక్కడ చాలామంది తినింది అరగడానికి జిమ్‌కి వెళ్లి నడుస్తూ ఉంటారు. కానీ కొంతమంది తిండి కోసం చాలా దూరం నడవాల్సొస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మైకేల్ జీవితం ముందు కంటే మంచిగా కొనసాగుతూ ఉంటుంది. తను ఎప్పుడూ కూడా ఊహించని సంతోషాలు తనకి లభిస్తాయి. తను చాలా సంతోషంగా ఉండడం వల్ల మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇంకా ఇంకా కష్టపడుతూ చదువుతూ ఉంటాడు. తనకి ముందు కంటే మంచి గ్రేడ్స్ కూడా వస్తాయి. తర్వాత క్రిస్మస్‌కి వాళ్ళు ఫోటో కూడా దిగుతారు. అయితే అందులో మైకేల్ ఉండడు. విన్ను మదర్ మైకేల్‌ని పిలిచి ఇంకో ఫోటో తీయమని చెప్తుంది. అయితే ఆ ఫోటో చూసిన వాళ్ళ బంధువులు మైకేల్‌ని ఎగతాళి చేస్తూ తను మీ ముగ్గురి కంటే పెద్దగా కనిపిస్తున్నాడు అంటారు. అప్పుడు ఆమె వెంటనే వాళ్ళకి కౌంటర్ ఇస్తూ తను మీలాగా డబ్బు చూసి నన్ను ఇష్టపడడం లేదు అంటుంది. సో, వెంటనే వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. తర్వాత అందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు మైకేల్ ఒక బేరర్‌ని కౌగిలించుకుంటాడు. విన్ను మదర్ అతను ఎవరు అని అడుగుతుంది. మైకేల్ "నువ్వు నా బ్రదర్. 13 ఏళ్ల తర్వాత ఈరోజు కలిసాడు" అని చెప్తాడు. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతారు. వాళ్ళకి నమ్మకం కలగదు. ఎవరైనా తన సొంత బ్రదర్‌ని ఇన్ని సంవత్సరాలుగా కలవకుండా ఎలా ఉంటారు అని. విన్ను మదర్ "సరే, రేపు మనం మీ బ్రదర్ ఇంటికి వెళ్దాం" అంటుంది. అయితే మైకేల్‌కి తన బ్రదర్ ఇల్లు కూడా ఎక్కడుందో తెలియదు. తను ఇన్ని రోజులు అనాథాశ్రమంలో అక్కడ ఇక్కడ ఉంటూ పెరిగాడు. తనకి ఈ ఫ్యామిలీ దొరికిన తర్వాతనే జీవితం సంతోషంగా మారిపోయింది. తర్వాత రోజు మైకేల్ ఎప్పటిలాగే ఒంటరిగా కూర్చొని లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గరికి విన్ను సిస్టర్ జూలీ వచ్చి కూర్చుంటుంది. మైకేల్ తనని చూసి షాక్ అవుతాడు. జూలీ "ఏంటి నేను నీ దగ్గర కూర్చోవడం నీకు ఇష్టం లేదా?" అంటుంది. సో, ఇప్పుడు తను తన సంతోషంలో జూలీ కూడా చేరింది. ఆ తర్వాత ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటంటే, విన్ను మదర్ వాళ్ళ హస్బెండ్‌తో మైకేల్‌ని అడాప్ట్ చేసుకునే విషయం గురించి మాట్లాడుతుంది. ఆమె మైకేల్‌ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటుంది. ఎందుకంటే ఎవ్వరూ కూడా రోడ్డు మీద ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని అనకూడదని. ఆమె ఈ విషయం గురించి ఇంట్లో అందరిని అడుగుతుంది. ఎవరికీ కూడా తనని అడాప్ట్ చేసుకునే విషయం గురించి అభ్యంతరం లేదు. కాబట్టి దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీస్‌కి వెళ్తుంది. అప్పుడు ఆమెకి మైకేల్ ఫాదర్ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయాడు అని తెలుస్తుంది. తన మదర్ ఇంకా బ్రతికే ఉంది అని తెలుస్తుంది. అయితే ఆమె ఎప్పుడు కూడా మత్తులో ఉంటుంది. ఎంతలా అంటే ఆమెకి కొడుకు ఉన్నాడా లేడా అన్న విషయం కూడా ఆమెకి గుర్తుండదు. అయితే ఆమె సంతకం కోసం విన్ను మదర్ మైకేల్ మదర్ ఇంటికి వెళ్తుంది. ఆమె చూడటానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఫస్ట్ విన్ను మదర్‌తో కొంచెం ఘాటుగా మాట్లాడుతుంది. అలా కొంచెం సేపు ఇద్దరి మధ్య మాటలు జరుగుతాయి. అప్పుడు ఆమె "నేను మీ అబ్బాయిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం మీరు ఈ పేపర్స్ మీద సంతకం చేయాలి" అని చెప్తుంది. ఆ మాట విని మైకేల్ మదర్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆమె కూడా తన కొడుకు మంచి పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి విన్ను మదర్‌కి విషెస్ కూడా చెప్తుంది. ఇప్పుడు మైకేల్ ఆ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయాడు. ఇప్పుడు తనని ఎవ్వరు కూడా ఏమీ అనలేరు. అలా కొన్ని రోజుల తర్వాత మైకేల్ పుట్టినరోజు తనని అడాప్ట్ చేసుకున్న మదర్ తనకి ఒక మినీ ట్రక్ గిఫ్ట్‌గా ఇస్తుంది. ఎందుకంటే అది మైకేల్ డ్రీమ్ అనమాట. దాన్ని చూసి మైకేల్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందులోనే తను స్కూల్‌కి వెళ్తాడు. ఇప్పుడు తను ఎప్పుడూ ఊహించలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు విన్ను మ్యాచ్ చూడాలని మొండి పట్టు పడతాడు. వాళ్ళ మదర్ "ఈరోజు నాకు మీటింగ్ ఉంది. నువ్వు మైకేల్‌తో కలిసి వెళ్ళు" అని చెప్తుంది. సో, అలా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. అయితే దారిలో వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. ఇద్దరు గాయాల పాలవుతారు. ఈలోగా వాళ్ళ మదర్ అక్కడికొస్తుంది. ఈ మైకేల్ తన వల్లనే తమ్ముడికి గాయాలయ్యాయి అని చాలా బాధపడతాడు. తన మదర్ "ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు నీ తమ్ముడు ప్రాణాల్ని కాపాడావు" అంటుంది. ఆ మాట విని మైకేల్ కొంచెం మంచిగా ఫీల్ అయిపోయి తన మదర్‌ని కౌగిలించుకుంటాడు. అప్పుడే ఆమె మైకేల్ చేతికి గాయమయ్యి రక్తం రావడం చూస్తుంది. చేతికి ఏమైంది అని అడుగుతుంది.
మైకేల్ కారు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు తమ్ముడికి దెబ్బ తగులుతుందని కిటికీ అద్దాలకి చేయి పెట్టాను. అప్పుడు చేతికి గాయమైంది అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ మదర్ మైకేల్ ఫ్యామిలీ గురించి ఎంతగా కేర్ తీసుకుంటున్నాడో అని చాలా సంతోషపడుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. మైకేల్ అమెరికన్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది కొంచెం రబ్బీ గేమ్ టైప్‌లో ఉంటుంది. అందువల్ల మైకేల్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతాడు. తన మదర్ మైకేల్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఒకరోజు రోడ్డు మీద నన్ను కొంతమంది అదోలా చూస్తుంటే, నాకు తోడుగా రక్షణగా ఉంటాను అని చెప్పావు కదా! ఇప్పుడు కూడా నువ్వు నీ టీమ్‌లో ప్లేయర్‌కి రక్షణగా ఉండాలి. టీమ్‌ని గెలిపించాలి" అని చెప్తుంది. సో, ఆ రాత్రి మ్యాచ్ ఉంటుంది. అది కూడా ఎవ్వరు ఓడించలేని ఒక జట్టుతో. మైకేల్ ఒక ప్లేయర్‌ని ఎత్తి అవతల విసిరి పారేస్తాడు. అలా పోరాడి, పోరాడి చివరికి గేమ్ విన్ అవుతారు. వాళ్ళ మదర్ కేకలు పెడుతూ తను నా కొడుకు, నా కొడుకు అని గట్టి గట్టిగా సంతోషంగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇదంతా విన్ను రికార్డ్ చేసి కోచ్‌కి పంపిస్తాడు. మైకేల్ స్ట్రెంగ్త్ చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు తమ టీమ్ తరపున మైకేల్‌ని ఆడాలి అని కోరుకుంటారు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికెళ్ళొచ్చు అని చెప్తారు. అలా మైకేల్ చాలా టీమ్స్ తరపున ఆడుతూ ఉంటాడు. అంతేకాకుండా చదువులో కూడా మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తన ప్రతిభ వల్ల మైకేల్ చాలా ఫేమస్ అయిపోయి ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు మైకేల్ వాళ్ళ యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ తరపున ఆడాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే మైకేల్ తన మదర్ చదివిన యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటాడు. అక్కడ మైకేల్‌ని "నువ్వు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎందుకు తీసుకున్నావు?" అని అడుగుతాడు. అయితే మైకేల్ ఏమీ సమాధానం చెప్పడు. అప్పుడేమో "నువ్వు ఇంతకుముందు రోడ్డు మీద ఉండేవాడివి. ఒక ఫ్యామిలీ నిన్ను అడాప్ట్ చేసుకొని బట్టలు కొనిచ్చి చదివించింది. ఎవరికి తెలుసు నీ స్పోర్ట్స్ ఎబిలిటీ గురించి వాళ్ళకి ముందే తెలిసి ప్లాన్ ప్రకారం నిన్ను అడాప్ట్ చేసుకున్నారేమో." సో, మైకేల్ ఈ విషయంలో చాలా కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఏమి సమాధానం చెప్పకుండా లేచి బయటికి వెళ్ళిపోతాడు. మైకేల్ తన మదర్ దగ్గరికి వెళ్ళి, "చాలా రోజుల తర్వాత నన్ను ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు?" అని అడుగుతాడు. ఆమెకి ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆమె అడిగి తెలుసుకునేలోగా మైకేల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మైకేల్ తన సొంత మదర్‌ని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ తన మదర్ ఉండదు. వేరే ఒక రౌడీ ఉంటాడు. అతను మైకేల్‌కి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. మైకేల్ డ్రింక్ చేయడు. అయితే కోపంలో ఉండడం వల్ల డ్రింక్ చేస్తాడు కూడా. కొంచెం సేపు తర్వాత ఆ వ్యక్తి తన మదర్ గురించి, జూలీ గురించి చెడుగా మాట్లాడతాడు. అది చూసి మైకేల్‌కి చాలా కోపమొస్తుంది. అతన్ని నోరు మూసుకొని ఉండమని చెప్తాడు. అతను వినకపోవడం వల్ల ఇద్దరి మధ్య భారీ ఫైటింగ్ జరుగుతుంది. ఇంకోవైపు మైకేల్ కోసం తన మదర్ వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా కనిపించడు. తర్వాత మైకేల్ దగ్గర నుంచి కాలొస్తుంది. ఒక ప్లేస్‌లో తనని మీట్ అవ్వమని చెప్తాడు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత మైకేల్‌తో, "నిన్న రాత్రి నేను, విన్ను నీ గురించి ఆలోచించాం. ఇక మీదట నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. మేము అడ్డు రాము. నువ్వు నీకు నచ్చిన చోటే అడ్మిషన్ తీసుకో" అని చెప్తుంది. "నీకు ఎక్కడ చదవాలనిపిస్తే అక్కడ చదువు" అంటుంది. అప్పుడు మైకేల్, "నువ్వు డాడ్ చదువుకున్న చోటే నేను కూడా మీలాగే చదువుకోవాలనుకుంటున్నాను" అని చెప్తాడు. తర్వాత మళ్ళీ ఆ రోజు వెళ్ళిన ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. "నా ఫ్యామిలీ చదువుకున్న ప్లేస్‌లోనే నేను కూడా చదవాలనుకుంటున్నాను" అని చెప్తాడు. తన కాన్ఫిడెన్స్ చూసి ఆ ఆఫీసర్ స్మైల్ కూడా ఇస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత అదే యూనివర్సిటీలో మైకేల్ అడ్మిషన్ జరుగుతుంది. ఇప్పుడు మైకేల్ తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. కాబట్టి కారు దగ్గరికి వెళ్ళి, "మామ్ బయటికి రా" అని పిలిచి కౌగిలించుకుంటాడు. లాస్ట్ సీన్‌లో మైకేల్ ఒరిజినల్ ఫుటేజ్ చూపిస్తారు. అతను ఒక వరల్డ్ ఛాంపియన్ అయి ఉంటాడు. విను మదర్ మైకేల్‌ని అడాప్ట్ చేసుకొని ఉండకపోతే ఒక వరల్డ్ ఛాంపియన్ రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.